జిల్లా బిర్కూరులోని మహాత్మా గాంధీ జ్యోతి బాపులే పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న భోజనం చేసిన తర్వాత 20 మందికి పైగా విద్యార్థులకు వాంతులు విరేచనాలయ్యాయి. వీరిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాన్సువాడలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. శుభాన, ప్రస్తుతానికైతే సుమారు 20 మంది విద్యార్థులు బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు. అయితే ఏదైతే బిర్కూర్ మండల కేంద్రంలోని ఈ మహాత్మా జ్యోతిబా పూలే కళాశాలలో మొత్తం 510 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఇటు హై స్కూల్ ఇంటర్మీడియట్ ఈ రెండు విద్యా సంస్థలను కలిపిన విద్యా సంస్థ ఇది. ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులను ఈ ప్రాంతంలో నిన్న రాత్రి చికెన్ అలాగే కోడిగుడ్లతో కలిపిన కర్రీ పెట్టినట్టుగా చెప్తున్నారు. అయితే చికెన్ ఏదైతే ఉందో అది ఉదయం వండింది కావచ్చు, అది సాయంత్రం వరకు అలాగే ఉంచడం వల్ల ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఒక ప్రాథమిక సమాచారం అయితే వచ్చింది. ఈ ఫుడ్ తిన్న ఒక డిష్ లో ఉన్న ఫుడ్ తిన్న విద్యార్థులు మాత్రమే అస్వస్థత గురయ్యారు. మిగతా విద్యార్థులంతా కూడా క్షేమంగా ఉన్నారు. అంటే ఒక డిష్ లోకి సంబంధించిన చికెన్ కర్రీ పాడైపోయి ఉండడము లేదా అందులోకి సంబంధించిన ఆహారం విషపూర్తుల్యం కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఆహారం తిన్న విద్యార్థులంతా కూడా కొద్ది క్షణాల వ్యవధిలోనే వాంతులు విరేచనాలకు గురయ్యారు. దీంతో హుటాహుటిన వారిని అందరినీ కూడా బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రాథమిక చికిత్సల అనంతరం వీరు కోలుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. అయితే దీనికి సంబంధించి బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేయాలని కూడా ఆర్డీఓ ఆదేశించారు. ఈ విషయంలోనే ప్రస్తుతం విద్యాశాఖ అధికారులు కూడా ఈ కస్తూర్బా పాఠశాలను సందర్శించి ఇక్కడ పరిస్థితులను అలాగే ఆహారం కల్తీ జరిగిన లేదా పాయిజన్ అయిన విషయంలో కూడా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. శుభాన్. థ్యాంక్ యూ. హాస్టల్ నుంచి ఒక 12 మెంబర్స్ పిల్లలు రావడం జరిగింది. దాంట్లో ఒక 9 మెంబర్స్ బిలో 12 ఇయర్స్, ఒక 3 మెంబర్స్ 13, 14, 15 ఇయర్స్. సో బిలో టోటల్ 12 మెంబర్స్. 12 మెంబర్స్లో 12 మెంబర్స్ స్టేబులే ఉన్నారు. కంప్లైంట్స్ స్టమక్ పెయిన్ అండ్ మోషన్స్ వామిటింగ్స్ అండి. సో తక్కువనే ఒక 3 to 5 ఎపిసోడ్, ఒక 3 నుంచి 5 సార్లు మోషన్స్ వామిటింగ్స్ అంతే జరిగింది. అందరు స్టేబులే, వైటల్స్ కూడా స్టేబులే ఉన్నాయండి. సో ఒక 9 మెంబర్స్ని పీడియాట్రిక్ వార్డులో అడ్మిషన్ చేయడం జరిగింది. ఒక 3 మెంబర్స్ని జనరల్ వార్డులో. సో ఆల్ జనరల్ వార్డ్ సైడ్, పీడియాట్రిక్ వార్డ్ సైడ్ అందరూ స్టేబులే ఉన్నారండి. వాళ్ళు నైట్ 11 o'clock రావడం జరిగింది ఏరియా హాస్పిటల్లో. అప్పుడు నేనే ఉన్నానండి. అందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి అడ్మిషన్ చేశాను. ఇప్పటికీ స్టేబులే ఉన్నారు. దాంట్లో జనరల్ సైడ్ ఒక 2 మెంబర్స్ కూడా డిశ్చార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక పేషెంట్ మాత్రమే కొంచెం స్టమక్ పెయిన్ తగ్గలేదు. ఈవినింగ్ వరకు అబ్జర్వేషన్ పెడతామని చెప్పాను.